హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నా. ఈ గోంగూర మా ఇంటి వెనకాలే ఉంది. మా ఇంటి వెనకాల గార్డెన్లో నేనే పెంచిన. నేను కొన్ని రకాల కూరగాయలు అనేది మా ఇంటి వెనకాలనే పెట్టుకున్నాం మేము. మంచిగా గోంగూరని తెంపుకున్నా. మంచి మంచి ఆకులన్నీ తెంపుకొని ఒక తాంబూలంలో వేసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నా. మంచిగా ఒక గంజు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆ గంజు స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న. ఆయిల్ గరం అయినాక అందులో కొన్ని పల్లీలు వేసుకున్న. పల్లీలు వేపుకున్నాక అందులోనే కడిగిన మిరపకాయలు ఉంటే అవి వేసుకొని మంచిగా వేపుకున్న. ఆ పల్లీలు మిరపకాయలు మంచిగా వేగేదాకా ఉంచుకోవాలి. తప్పక పెట్టుకోవాలి. తప్పక పెట్టుకొని కొంచెంసేపటిదాకా అవి మంచిగా కొంచెం మిరపకాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అలా అయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది. తప్పక పెట్టుకొని వేగేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం మన మీద పడేటట్టు ఉంటుంది. అందుకని తప్పక పెట్టుకొని వేపుకోవాలి. అవి మంచిగా వేగినాక మిరపకాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చినాక అట్లయితేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. మిరపకాయలు పల్లీలు మంచిగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఎల్లిగడ్డలు వేసుకొని వేపుకొని ఈ వేయించిన మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా వేపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గోంగూర పచ్చడి అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది. ఎవరికైనా ఏదైనా జ్వరం వచ్చి నాలుక అనేది టేస్ట్ లేకుండా ఉంటే ఈ గోంగూర పచ్చడి తింటే చాలా మంచిగా తింటారు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించిన మిశ్రమాన్ని అంతా మనం బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాక మళ్ళీ బగోని పెట్టి ఆ బగోనిలో నూనె వేసి ఈ గోంగూర కడిగిన గోంగూర అనేది అందులో వేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకున్న తర్వాత అట్లనే వేయాలి, ఆయిల్లోనే వేయాలి. ఆయిల్లోనే వేసిన తర్వాత వాటర్ పోయొద్దు. అదే మంచిగా ఉడుకుతుంది. రికవ్ పెట్టుకొని ఉంచుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ వేయించిన మిశ్రమాన్ని అంతా రోట్లో వేసుకొని మంచిగా దంచుకొని మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి. దంచుకున్నాక ఈ గోంగూర అనేది ఉడికింది కదా, దాన్ని తీసుకొని రోట్లో వేసుకొని మంచిగా దంచాలా. అంటే రోట్లో వేసుకుంటేనే ఈ పచ్చడి అనేది మంచిగా వస్తుంది. గ్రైండర్లో పట్టుకుంటే టేస్ట్ అనేది మంచిగా రాదండి. మంచిగా తినబుద్ధి అవుతుంది కానీ అది మంచిగా అనిపించదు. ఈ రోట్లో ఉన్నది చాలా టేస్టీగా అనిపిస్తుంది. రోట్లో వేసుకొని దంచుకొని మనం ఇంతకుముందు దంచుకున్న దాంట్లో కలుపుకోవాలా. మనం రోట్లో చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. అదే మనం గ్రైండర్ పట్టుకుంటే అదేం టేస్ట్ మంచిగా అనిపించదు. తింటాం కానీ దీనికంటే టేస్ట్ అయితే ఉండదు. మనం రోట్లో వేసుకున్నది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకో ఏమో కానీ రోట్లో వేసుకున్నది బాగుంటుంది. గ్రైండర్లో వేసుకున్నది అంత కొంచెం తింటాం అంతే, మళ్ళీ తినబుద్ధి కాదు. ఇదైతే ఎంత అంటే అంత తినబుద్ధి అవుతుంది. నేనైతే మంచిగా గోంగూరను దంచుకొని అది అంటే అటు ఇటు కింద పడకుండా మంచిగా సరి చేసుకుంటా దంచుకోవాలి. రోట్లో దంచుకొని ఇంతకుముందు మనం అది పల్లీలు మిరపకాయలు అవన్నీ వేసి దంచుకున్నాం కదా, అది ఇది రెండు కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ గంజి అనేది స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర 5-6 ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాక మంచిగా వేగినాక ఈ దంచుకున్న గోంగూర అనేది అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని కొంచెం మంచిగా వేపినాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంతంత పసుపు వేసుకొని కొంచెం వేయించుకున్నాక మన గోంగూర పచ్చడి రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ రోటీలకు అంతేం బాగుండదు కానీ అన్నంలోనే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది.